మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఏపీలోని కోనసీమలో అలజడి సృష్టించిన ఓఎన్జీసీ బ్లౌట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏపీలోని డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బ్లౌట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే మంటల తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ స్టాఫ్ బ్లూటూత్ పై నిర్విరామంగా వాటర్ అంబ్రెల్లా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిన్నటి కంటే ధ్వని తగ్గింది. మంటలతో పాటు నల్లటి పొగ వ్యాపిస్తోంది. మంటలు వేడి తీవ్రత వల్ల నిన్న దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం పరిస్థితి కాస్త మెరుగుపడింది. దీంతో అధికారులు మంటల సమీపంలోకి వెళ్లగలుగుతున్నారు. మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత కాస్త తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. దాదా రెండు లేకరా ఇలా వచ్చారబ్బా, ఇలా పెట్టరా, నీ బండి పెట్టరా. మన ఇరుసుమండ దగ్గర జరిగిన బ్లోట్లో నేను సాయంత్రం ఇక్కడ వరకు కూడా వెళ్ళలేకపోయాం. ఈరోజు దాని అందరూ అదే ఉద్యోగి వేడి చల్లారటం, దాని యొక్క లోపల నుంచి వచ్చే ప్రెషర్ కూడా దానివల్ల తగ్గినట్టుంది. అగ్నిమాపక సిబ్బంది కూడా త్వరితగతిన వారి పనులు అన్ని కూడా బాగానే చేస్తున్నారు. రాత్రి కూడా ఇక్కడ తోటలో కొన్ని మొక్కలు అవన్నీ తొలగించి మా రైతుల యొక్క స్థానిక రైతుల మొక్కలు అదే నాదే మా పొలం యొక్క మొక్కలు అవి తొలగించి వారు కూడా చర్యలు వేగవంతంగానే చేశారు. నిన్న అంత ఉధృతి లేదు. మేము ఇక్కడ వరకు కూడా రాలేకపోయాం. లోటుకి సంబంధించిన ఉధృతి అయితే తగ్గిందని తెలియజేస్తున్నాం. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్లౌట్ వల్ల దాదాపు 550 మంది 2 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరుసుబండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి, బట్టలంక గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించారు. ముందు దగ్గర ఉన్నారా అండి?